విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో. విరిసిన వెన్నెలవో సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా ఆ, సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా అడుగడుగున హంసలు వయ్యారములొలుకగా వెదకే పెదవులతో తొనికే మధువులతో వెదకే పెదవులతో తొనికే మధువులతో పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలి. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో. విరిసిన వెన్నెలవో కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో ఓ కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో నడిచే తీవియవై పలికే దీపికవై నడిచే తీవియవై పలికే దీపికవై అవతరించి ఆవరించి అలరించే నా చెలి. విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలి చెలి నీవెవరో. విరిసిన వెన్నెలవో. అందాల సుందరి జమున సౌందర్యాన్ని కీర్తించే ఈ పాట బందిపోటు దొంగలు చిత్రంలో దాశరథి గారి కవితాత్మను ఆవిష్కరించినటువంటి ఒక మధురమైన గీతం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు తన సహజ నటనతో ప్రేక్షకులను తన నట విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేశారు ఎన్నో సినిమాలలో. ఈ చిన్న ఆల్బంలో అక్కినేని గారు జమున, రాజశ్రీ, కాంచన గారులతో వేరువేరుగా కలిసి నటించిన మృదుమధురమైన ప్రేమ గీతాలను పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తదేకమైన దీక్ష, కఠోరమైన క్రమశిక్షణ, అంతులేని పట్టుదల ఒక మహానటుని జననానికి దారితీసింది. ఎవరో కాదు, మన పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. చతుషష్టి కళల్లో అరుదైన ఒకటైన నటన, ముఖ శరీర కదలికలు, అద్భుత అభినయం మూర్తిభవించిన నటులలో పద్మశ్రీ అక్కినేని అగ్రగణ్యులు. తెలుగు చిత్రసీమలో నటీనటుల యొక్క భాగస్వామ్యం చరితార్థమైంది ఇలాంటి నటుల వలనే. ఒక నటునికి నిజంగా గంభీరమైన కంఠస్వరం, సర్వాంగ సుందరమైన రూపం, నేత్ర ముఖాభినయాలు తరగని సంపదలు. దాదాసాహెబ్ అవార్డు గ్రహీత అక్కినేని గారు తన చతురోక్తులతో లోతైన భావోద్వేగాలను పాత్రలో జీవించి పండించి అద్భుతాన్ని సృష్టించగలగడం ఆయనకు మాత్రమే సాధ్యం, సొంతం. భగ్న ప్రేమికుడుగా ఆయన నటించినటువంటి దేవదాస్ చిత్రం ఆయనే సాటి, వేరెవరు చేయలేరు ఆ పాత్రను. ప్రేమనగర్ చిత్రం ఒక అద్భుత సుందర ప్రేమ కావ్యం.
శృంగార ప్రేమను చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఒక జయదేవుడు, ఒక విప్రనారాయణుడు, ఒక భక్త తుకారాం, భక్తి రసాన్ని ఒలికించిన అక్కినేని గారు చిరస్మరణీయులు, అమరుడు. సినీ రంగంలో నిజంగా మామూలు జీవితంలో ఖచ్చితంగా, స్పష్టంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఒకే ఒక నటునికి సాధ్యం. ఆయన ఎవరో కాదు, ది గ్రేటెస్ట్ ఏఎన్ఆర్ గారు. అందులో సందేహం ఎలాంటిది లేదు. ఓ వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చెలి. వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చెలి. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరివాడా నీదే ఈ చెలి. చూపులతోనే మురిపిల్చేవు, చూపులతోనే మురిపిల్చేవు, ఆటలతోనే మరిపిల్చేవు, ఆటలతోనే మరిపిల్చేవు. చెలిమి ఇదేనా మాటలతో సరేనా, చెలిమి ఇదేనా మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే. వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చెలి. నా మనసేమో పదమని సరే సరే, మర్యాదేమో తగదని పదే పదే. మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని, మూడు ముళ్ళు పడని ఏడడుగులు నడవని, వాదాలెందుకులే అవునని నా కాదని నా ఏమని నా నాదానివిలే. చల్లని జాబిలి నవ్వెను మరి మరి అల్లరివాడా నీదే ఈ చెలి. వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చనిదానా రావే నా చెలి. ఆచార్య ఆత్రేయ గారి ఆత్మీయ సంతకం ఈ ప్రేమగీతం. ప్రేమించు చూడు చిత్రంలో 1,00,000 వరాల మణిమాణిక్యం అక్కినేని గారు రాజశ్రీ గారితో ప్రేమమయమైన నటనలో భాసిల్లినటువంటి క్షణం ఈ గీతం యొక్క సందర్భం. మనసు కవి ఆత్రేయ నాయికా నాయకుల మధ్య అనుబంధాన్ని తన అద్భుతమైన కవనంలో ఒక అందమైన అపురూపమైన బిగి అల్లికగా కూర్చిన తీరు అమోఘమండి. తనదైన అపురూపమైన కంఠస్వరంతో పిబి శ్రీనివాస్ గారు పాడిన తీరు ఒక తేనెలుడికే ప్రేమధార, వలపు మందారమాల. ఒక విషయం మీరు గమనించి ఉండవచ్చు, యుగల గీతాలలో సుశీలమ్మ గారు పాడితే ఆమె మేల్ సింగర్ పాడే స్థాయిని మరో లెవెల్కి తీసుకెళ్తుంది. ఆమె ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నట సామ్రాట్ గారు సినిమాలో మామూలుగా తల విదిలించిన నడిచిన ఆ నటన వైదుష్యం
అనితర సాధ్యంగా కనిపిస్తుంది. ఆయన స్టెప్సు అదొక ప్రత్యేకమైనటువంటి శైలి. దానికి కొన్ని కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారని నా అభిప్రాయం. సాంఘిక చిత్రాలలో, ప్రేమ పాటలలో క్రమంగా డాన్స్ చోటు చేసుకోవడం ఏదైతే ఉందో ప్రారంభమైంది అక్కినేని గారి శకంలోనే. పాట చిత్రీకరణలో అతి ముఖ్యమైన పాత్రను పోషించే స్థాయికి డాన్స్ వెళ్ళింది ఈ తరంలో. మనం చూడవచ్చు ఆ సలువ అక్కినేని గారిదే. అతి ముఖ్యమైన పాత్రను పోషించే నటీనటులు ఈరోజు డాన్స్ కంపల్సరీగా నేర్చుకుంటున్నారు. నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. మహానటి సావిత్రి గారితో ఆయన నటించినటువంటి పాటలు అజరామరంగా నిలిచిపోయాయి. మనం చాలా పాడుకున్నాం కూడా. అవి సుందర సౌందర్య పారిజాతాలు. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు ఏది కాని వేళ. ఆ పాట చిత్రీకరణ నయనానందకరం, అందమైన చిత్ర విచిత్రం. అది మేటి నటీనటుల యొక్క నటన విభవం. ఆత్మగౌరవం చిత్రంలో ఒక అద్భుతమైనటువంటి సరదా అయినటువంటి చలాకీగా పాడేటువంటి ఒక పాట ఉంది. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. కొంటె చూపు చూడకు, గుండె కోత కోయకు, కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు. కొంటె చూపు చూడకు, గుండె కోత కోయకు, కోపమందు కులుకు చూపి కోర్కె పెంచకు. వేషమైన మోసమైన అంతా నీకోసం. అలాగా రానని రాలేనని ఊరకే అంటావు, రావాలనే ఆశలేనిదే ఎందుకు వస్తావు. ఎదను గాయమున్నది ఊరడించమన్నది, మొదట ముద్దు తీర్చమని మూల్గుచున్నది. పాపం